हाँ, नीचे क्या चाहिए? तुम बोलो क्या बोल? छोड़ो छोड़ 1 मिनट सबर करो यार, तकरीबन 10 मिनट सबर करो। सही है? 1, 2, 3, 4, 5, 6, 7 minutes. आराम से देखो, वैसे नहीं करो, नहीं करो। कब शब्द बना रहे हैं वो छोड़ दो, ये नहीं करो यार। पढ़ा क्या करेगा यार? हाँ, नीचे क्या चाहिए? तुम बोलो क्या बोल? छोड़ो छोड़ 1 मिनट सबर करो यार, तकरीबन 10 मिनट सबर करो। सही है? 1, 2, 3, 4, 5, 6, 7 minutes. आराम से देखो, वैसे नहीं करो, नहीं करो। कब शब्द बना रहे? విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ సైనికుడు ఒకడు, బట్ ఇద్దరు చిక్కడం జరిగింది. ఇద్దరు చిక్కిన నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడుతున్న ఆ అంశానికి సంబంధించి కూడా, ఎందుకంటే ఇద్దరు సైనికులు చిక్కిన తర్వాత వాళ్ళు మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అండ్ దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ప్రస్తుతం ఇటు బార్డర్ దగ్గర ఆ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సందర్భం పాకిస్తాన్కి సంబంధించి ఇప్పుడు ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆ విజువల్స్, ఆ దృశ్యాలు కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు వేరు. అంటే ఈ రోజు నుంచి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నా అనేది ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆఫ్ఘాన్ సరిహద్దులకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో పాకిస్తాన్కి సంబంధించిన మద్దతుదారులు ఏమంటున్నారంటే ఇక లాభం లేదు, ఇటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు కాదు, ఆఫ్ఘనిస్తాన్ లోపలికే సరిహద్దులు తీసుకువెళ్ళాలి అంటూ పాకిస్తాన్ మద్దతుదారులు, పాకిస్తాన్కి సంబంధించి సపోర్ట్గా ఉన్న వాళ్ళ సపోర్టర్స్ మాట్లాడుతున్న నేపథ్యం. సో ఇటువంటి క్రమంలో ఏం జరగబోతుందనేది చూడాలి. ఎందుకంటే ఇటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం ఈజిప్ట్ పర్యటన ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. అటు నుంచి వచ్చిన తర్వాత ఏమైనా డెవలప్మెంట్స్ చోటు చేసుకోబోతున్నాయా, లేకపోతే ఆసిమ్ మునీర్ ఇంకా ఎక్కడా కూడా రియాక్ట్ కాని పరిస్థితి ఇండైరెక్ట్గా. మరి ముఖ్యంగా ఈరోజు ఈజిప్ట్ మీటింగ్లో ఒకవేళ కనిపించుంటే కనుక పరిణామాలు వేరేలా ఉండేవేమో. బట్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి మధ్య టెన్షన్స్ నెలకొన్న నేపథ్యంలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి ఉందా, దాని మీద పూర్తిగా ధ్యాస పెట్టాడా, దాని మీద పూర్తిగా ఉన్నాడా అని అర్థం వచ్చేలా ఉంది ప్రస్తుతం పరిస్థితి. సో ఇటువంటి క్రమంలో ఇటు ఆసిమ్ మునీర్ రోజు రాత్రికి ఏం చేయబోతున్నాడు, ఆ టెన్షన్స్ ఇటు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య టెన్షన్స్ నెలకొన్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే సెకండ్ డే ఆ క్లాషెస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఈరోజు కూడా కంటిన్యూ అయిన పరిస్థితి ఉంది. సాధారణంగా నార్మల్గా మాట్లాడుకున్న తరుణంలో చైనా కూడా ఇక్కడ ఈ క్లాషెస్కి సంబంధించి కన్సర్న్ని ఎక్స్ప్రెస్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. చైనా కూడా ఆందోళన వెలువచ్చింది ప్రస్తుతం పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్న ఈ టెన్షన్స్కి సంబంధించి. రెండో రోజు కూడా వీళ్ళిద్దరి మధ్య ఇటు పాకిస్తాన్కి అలాగే ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఆందోళన పరిస్థితులు ఇంకా కంటిన్యూ అయిన సందర్భం. ఈ క్రమంలోనే బార్డర్ క్రాసింగ్కి సంబంధించి, అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి సంబంధించి క్లోజ్లో ఉన్న సిచ్యువేషన్ ఉంది. రెండో రోజు కూడా గత వారం రోజులుగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం, ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయో చూసాం. వందలాది మంది ప్రజలు, ఆ సరిహద్దులో ఉన్న ప్రజలు ఖాళీ చేసేస్తున్న పరిస్థితి ఉంది. అయితే శనివారం జరిగిన దాడికి సంబంధించి, శనివారం మొదలైన ఈ దాడిలో ఆఫ్ఘనిస్తాన్ ఫోర్సెస్ అలాగే పాకిస్తాన్ మిలిటరీ పోస్టులకు సంబంధించి ఏం చెప్పడం జరుగుతుందంటే 58 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం చెప్పడం జరుగుతోంది. పాకిస్తాన్ అయితే 23 మంది చనిపోయారంటూ చెప్తోంది. బట్ పాకిస్తాన్ ఏం చెప్తోందంటే మా వాళ్ళు 23 మంది చనిపోయారు, కానీ దాదాపుగా 200 నుంచి 300 ఉగ్రవాదులను ఎఫిలియేటెడ్ అంటూ కూడా అక్కడ పదాన్ని కోట్ చేయడం జరుగుతోంది పాకిస్తాన్కి సంబంధించి. అయితే సీజ్ ఫైర్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇటు శాంతి చర్చలకైతే మేము సిద్ధం అంటోంది ఆఫ్ఘనిస్తాన్. మరి ముఖ్యంగా ఒకవేళ శాంతి చర్చలకు సంబంధించి రావాలనుకుంటే కనుక సరైన పద్ధతిలో వస్తే బాగుంటుంది, లేదు కూడదు అనుకుంటే కనుక పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఇంకో పక్క హెచ్చరిస్తున్న సందర్భం ఉంటూనే ఉంది. పాకిస్తాన్కి అలాగే ఆఫ్ఘనిస్తాన్కి మధ్య 2600 కిలోమీటర్ల ఆ సరిహద్దు ఉంది. ఎంత? 2600 కిలోమీటర్ల సరిహద్దు. సో ఈ క్రమంలోని బ్రిటిష్ కాలంలో అంటే 1893లో ఈ డ్యూరంట్ లైన్ని డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి పాకిస్తాన్ ఏమంటోందంటే ఇప్పుడు ఈ సరిహద్దుని లాభం లేదు, ఆఫ్ఘనిస్తాన్
ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఈ సరిహద్దుని ఇంకాస్త లోపలికి తీసుకువెళ్ళాలి, అంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్ లోపలికి చొచ్చుకుపోవాలి, అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ మన మాట వింటుంది అంటూ ఇటు పాకిస్తాన్ మద్దతుదారులు, పాకిస్తాన్కి సపోర్టర్స్గా ఉంటున్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆఫ్ఘనిస్తాన్ ఒకటే చెబుతోంది, ఇప్పటికే మేము ఖైబర్ పఖ్తూన్ఖ్వాని స్వాధీనం చేసుకున్నాం, మీరు కనుక మీ ఓవర్ యాక్షన్ తప్పించుకోకపోతే, ఇప్పటికైనా మీ ఓవర్ యాక్షన్ తగ్గించకపోతే ఇటు బలూచిస్తాన్ మీకు ఎలాగా లేదు, పైనున్న గిల్గిత్ బాల్టిస్తాన్ అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ దాన్ని కూడా మేము మా హస్తగతం చేసుకుంటాం. ఇక మిగిలేది అక్కడ పంజాబ్. ఇప్పటికే పంజాబ్కి సంబంధించిన ఒక సైనికుడు పట్టుబడినట్టుగా తెలుస్తుంది. ఇది పాకిస్తాన్కి చెందిన పంజాబ్కి సంబంధించి, మంది కాదు. సో ఒక సైనికుడు మాకు పట్టుబడ్డాడంటూ కాన్వర్సేషన్ ఒక వీడియో ఉంది, ఆ వీడియోలో దొరుకుతున్న పరిస్థితి. ఇంకా అక్కడి నుంచి కింద సింధు ప్రావిన్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇదే టైంని అడ్వాంటేజ్గా తీసుకోవాలని, ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే లాహోర్లో కూడా అల్లర్లు చెలరేగుతున్నాయి. అక్కడ మీడియాని, పాకిస్తాన్ మీడియాని ప్రశ్నిస్తోంది, ఎందుకు అల్లర్లను మాకు చూపించే స్పేస్ ఇవ్వటం లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా మన ప్రజలే, అక్కడ ఉన్నది కూడా పాకిస్తానీలే, అక్కడ జరుగుతోంది కూడా అల్లర్లు, వాటి గురించి ఎందుకు మాట్లాడనివ్వటం లేదు, ఎందుకు మన నోరు నొక్కేస్తున్నారని అర్థం వచ్చేలా ప్రస్తుతం అక్కడ కూడా చర్చ జరుగుతోంది. అంటే పాకిస్తాన్లో ఒక విధంగా చెప్పాలంటే అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. దీనిని కప్పుపుచ్చుకునేందుకే మరీ ముఖ్యంగా పశ్చిమ దేశాలకు సంబంధించిన దృశ్య మాధ్యమాలు, మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు ఇంగ్లీష్ పదం వాడుతున్నాను అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పశ్చిమ దేశాలకు సంబంధించిన దృశ్య మాధ్యమాలన్నీ కూడా నోరు మూసుకొని ఉన్నాయా ఈరోజు అనే క్వశ్చన్ ఈరోజు తెర మీదకి వస్తోంది. ఎందుకు ఇంతటి పెద్ద మాట నేను అంటున్నానంటే కనుక పాకిస్తాన్లో ఇంతటి ఒక విధంగా చెప్పాలంటే అంతర్యుద్ధం జరుగుతూ ఉంటే, ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు? భారతదేశంలో శివ చిటుక్కుమంటే చాలు ఊరికి ఎగరేసుకుంటూ వచ్చేసి ఈ సోకాల్డ్ దృశ్య మాధ్యమాలు ఈరోజు పాకిస్తాన్లో ఇంతటి అసమ్మతి ఉంటే ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు పెదవి విప్పటం లేదు, ఎందుకు నాలుక రావటం లేదు, ఎందుకు నాలుక మడత పడింది? ఆలోచించుకోవాలి. అంటే మీరు ఎవరి వైపు ఉన్నట్టు? ఈరోజు పాకిస్తాన్లో అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు ఉంటే ఎందుకు ఈ పశ్చిమ దేశాలకు సంబంధించిన దృశ్య మాధ్యమాలు, ఎందుకు ఈ దృశ్య మాధ్యమాలు అంత సైలెంట్గా ఉన్నాయి? ఎవరి కోసం? ఎవరికి ఊడిగం చేయడం కోసం? భారతదేశంలో చిటుక్కుమంటే ఊరిక రెక్కలు కట్టుకొని వాలిపోతాయి పశ్చిమ దేశాలకు సంబంధించిన దృశ్య మాధ్యమాలు. పాకిస్తాన్ పకోడీ అయిపోతుంది, రాజకీయ నాయకులను వేయిస్తున్నారు అక్కడ ప్రజలు, కానీ ఎవరు మాట్లాడట్లేదే. ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు మాత్రమే పరిమితం చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. దౌర్భాగ్యం, ఇది దౌర్భాగ్యం, ఇది ప్రపంచ దేశానికి దౌర్భాగ్యం. పాకిస్తాన్ నిజాన్ని బయటకు చూపించలేకపోవడం పశ్చిమ దేశాల దృశ్య మాధ్యమాలకు సంబంధించి. దాన్ని ఏమంటారు, ఏదో అంటూ ఉంటారబ్బా, ఏంటంటే వన్ సైడ్ తీసుకోవడం అంటూ ఉంటారు కదా, కరెక్ట్గా నాకు పదాలు గుర్తు రావట్లేదు, వస్తే నేను చెప్తాను. దీని ఏదో అంటారు, వన్ సైడ్ తీసుకోవడం అంటూ ఉంటారు కదా, వన్ సైడ్ కాదు, ఏకంగా ఇంత నిష్పక్షపాతంగా ఉండాల్సిన దృశ్య మాధ్యమాలు ఇంత పక్షపాత వైఖర, కరెక్ట్ వర్డ్ ఇది, ఇంత పక్షపాత వైఖర. ఈరోజు పాకిస్తాన్లో లాహోర్లో గొడవలు, పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో గొడవలు, పాకిస్తాన్లో బెలూచిస్తాన్లో గొడవలు, పాకిస్తాన్లో సింధ్ ప్రావిన్స్లో గొడవలు, పాకిస్తాన్లోని గిల్గిత్ బాల్టిస్తాన్లో గొడవలు, పాకిస్తాన్ ప్రభుత్వంలో అసమ్మతి, పాకిస్తాన్ సైన్యంలో అసమ్మతి, ఓటమి, ఎక్కడ చూసినా ఓటమి, ఎక్కడ చూసినా అసంతృప్తి, ఎక్కడ చూసినా ఆకలి కేకలు, ఎక్కడ చూసినా దాహార్తి. ఇన్ని ఇష్యూస్ ఈరోజు పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతూ ఉంటే వెళ్ళి ప్రపంచ దేశానికి ఏదో పీగుడుగా లాగా ఈ షేబాజ్ షరీఫ్ వెళ్ళి ఈజిప్ట్లో మాట్లాడతాడు, ముసి నవ్వులు నవ్వుతాడు. ఈరోజు ట్రంప్ ఏదో ఆసిముని పొగిడితే వీణేదో పొగిడినట్టు ఫీల్ అయిపోతూ ముసు నవ్వులు నవ్వుతాడు అక్కడ. కానీ ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో పతనమైపోతోంది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ ఒకటే చెబుతోంది, మీరున్నదేంటి, మీ దేశం ఏంటి, మీరు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, మాతో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇవన్నీ కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం, ఇంకా చెప్పాలంటే నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు వాళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర. ఒకవేళ నా సబ్జెక్ట్ అండ్ కరెక్షన్ అయితే కనుక జస్ట్ ప్లీజ్ కామెంట్ మీ, నేను కరెక్ట్ చేసుకుంటాను తర్వాత. నాకు అవగాహన ఉన్నంత వరకు మాత్రం వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. బట్ లేకపోయినా పాకిస్తాన్ ఢీ కొడుతుంది ఆఫ్ఘనిస్తాన్. మళ్ళీ అనుకోవచ్చు మీరు ఆఫ్ఘనిస్తాన్ వైపు తీసుకున్నారని చెప్పి. ఇక్కడ ఎవరి వైపు తీసుకోవడం, ఎవరి వైపు తీసుకోకపోవడం కాదు ఇక్కడ సమస్య. ఒక దేశం ఆత్మస్థైర్యంతో, ఎందుకంటే
తప్పు చేస్తారు, తప్పు చేయడం సహజం, కానీ ఆ తప్పుని గుర్తించి తప్పుని సరిచేసుకోవడం అంటూ ఉంటారు కదా. అటువంటి పద్ధతి ఏదైనా కనిపిస్తుందంటే కాస్త కనిపిస్తుంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పుడు వాళ్ళు గుర్తిస్తున్నారు, కరెక్షన్ చేసుకుంటున్నారు మెల్లిగా. మనుషులే కదా, ఎవరైనా మారపడేది ఒక్క రోజులో రాదు కదా, కాస్త అడుగులు పడుతున్నాయి కదా. సో ప్రస్తుతం ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అదే సిచ్యువేషన్ ఉంది. ఇటు వార్ హెడ్స్, యుద్ధ ట్యాంకులు అక్కడికి అంటే సరిహద్దుల్లో మోహరించడం జరుగుతోంది. ఈ రాత్రికి ఏం జరగబోతోంది? పాకిస్తాన్ పై ఇటు ఆఫ్ఘనిస్తాన్ భారీ అటాక్ ప్లాన్ చేస్తోందా? భారీ అటాక్ చేసే అవకాశం ఉందా ఈరోజు రాత్రి? దీనికి సంబంధించి చర్చ జోడెత్తుకుంటోంది. మీరేమనుకుంటారో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. Check, coming out! Fight!